శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై మండిపడ్డ ఎమ్మెల్యే గౌతు శిరీష. శ్రీకాకుళం జిల్లా పలాస టీడీపీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంవత్సర కాలంలో పలాస నియోజకవర్గంలో 518 కోట్ల నిధులతో పనులు ప్రారంభించామని తెలిపారు. తెల్ల రేషన్ కార్డుతో రేషన్ సరుకులు తీసుకుంటున్న మీకు మీ సోదరుడు సీదిరి త్రినాథ్కు పలాసలో రాజా లాడ్జ్ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసేందుకు 12 కోట్ల రూపాయలు ఎక్కడివి అని ప్రశ్నించారు. నేను చేసిన ఒక అవినీతి ఆధారాలతో నిరూపిస్తే గౌతు కుటుంబం శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారని అన్నారు. నువ్వు చేసిన అవినీతి అక్రమాలు ఆధారాలతో నిరూపించాను. నీకు చేతనైతే గుండు కొట్టించుకొని నా ఇంటి ముందు చెప్పుతో కొట్టుకొని క్షమాపణ అడుగు అని మాజీ మంత్రి అప్పలరాజుపై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ సమయంలో మందస మండలం నల్లబొడ్లూరు గ్రామంలో గల కొండను వైసీపీ అనుచరులతో పూర్తిగా తొలగించారని సాక్ష్యాలతో రుజువు చేస్తున్నట్లు తెలిపిన ఆమె త్వరలో మాజీ మంత్రి సీదిరికి తగిన గుణపాఠం చెప్పబోతున్నట్లు ఎమ్మెల్యే శిరీష ఘాటుగా హెచ్చరించారు. వాళ్ళ సంతోషాన్ని మీడియాతో పంచుకుంటున్నారు. ఇది కూటమి ప్రభుత్వం సాధించిన విజయం. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పిన ప్రకారమే 2 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. 3వ సిలిండర్ దిశగా కూడా ముందుకు వెళ్తున్నాం. పేదవాడి ఆకలిని తీర్చడానికి 2014-19లో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అన్నా క్యాంటీన్ని నిర్దాక్షిణ్యంగా తీసివేసి పేదవాడి నోటి దగ్గర కూడు కొట్టేసిన ఆనాటి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన మాట ప్రకారం అన్నా క్యాంటీన్ని నెలల్లోనే తీసుకొచ్చి ఈరోజు 5 రూపాయలకి పేదలకు మళ్ళీ అన్నం పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇక రేపు 20వ తారీఖున అన్నదాత సుఖీభావ పథకం కింద 44 లక్షల మంది రైతులకి ఖాతాల్లో కేంద్ర వాటాతో కలిపి 7,000 రూపాయలు కూటమి ప్రభుత్వం వేయబోతుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడం, క్రైమ్ రేట్ను తగ్గించడంలోని కూటమి ప్రభుత్వం సంవత్సరంలోనే చాలా మార్పు సాధించింది. ముఖ్యంగా 5 రాష్ట్రాల్లో గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఆనాటి పరిపాలనకి ఈరోజు గంజాయిని పూర్తిగా రూపుమాపుతూ ఆ గంజాయి ప్రభావంతో తప్పులు చేస్తున్న ప్రతి ఒక్కరికి శిక్షల దిశగా ముందుకు వెళ్తున్నాము కూటమి ప్రభుత్వం. ఆర్ఓబికి 46 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఇప్పుడు ఆల్రెడీ అక్కడ డంపింగ్ అవుతుందండి. వర్క్స్ త్వరలోనే మొదలుపెట్టి ఎన్నికల్లో ఏ హామీ అయితే ఇచ్చానో ఆర్ఓబి నేను పూర్తి చేస్తాను, ఆ ఆర్ఓబికి మొదటి సంవత్సరంలోనే పునాది పడి ఇంకొక 6-7 నెలల్లో కల్లా అది పూర్తి చేసి ప్రజలకు అందించగలుగుతున్నాం. ఇక జేజేఎం మిషన్, పేరుకి జేజేఎం మిషన్ అని చెప్పి గత ప్రభుత్వం ఊదరగొట్టింది కానీ ఒక్క రూపాయి కూడా దానికి నిధులు తేలేకపోయింది. నా హయాంలో 110 కోట్లని ఇటు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈరోజు శాంక్షన్ చేయించి దానికి టెండర్లు కూడా పిలిచాం. త్వరలోనే ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి కూడా ఇంటింటికి కుళాయి అందజేయకపోతున్నాం. ఇది ఈ సంవత్సర కాలంలో మేము చేసిన పని. ఇక ప్రభుత్వ స్కూళ్లలో స్వచ్ఛమైన త్రాగునీరు గురించి ఆర్ఓ యూనిట్లను ఏర్పాటు చేశాం. ఇక 500 మంది బీసీ మహిళలకు ఆల్రెడీ టైలరింగ్ లోని శిక్షణ మొదలయ్యాయి. వాళ్ళందరికీ ఉచితంగా అత్యాధునికమైన కుట్టు మిషన్లు ఇవ్వగలుగుతున్నాం. తూర్పు కోస్తా రైల్వే ఉన్నత అధికారులతో చర్చలు జరిపి పలాస రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి కృషి చేయడం జరిగింది. వారు కూడా దానికి రెస్పాండ్ అయ్యి మన పలాస కూడా అమృత అనే పథకంలోని డెవలప్మెంట్ జరుగుతుంది పలాస రైల్వే స్టేషన్. ఇక పర్యాటకాలు నవ్వుకుంటారు తప్పితే అవి ఎవ్వరూ పట్టించుకోరు. ఇక ఈరోజు ఎంఆర్పి మందు బాటిల్ మీద ఏదో 10 రూపాయలు ఎక్కువ పెంచాడు, అలాగే ఏంటది ఏదో లారీ ఇసుకకి 500, ట్రాక్టర్ ఇసుకకి 1000 రూపాయలు, 100 రూపాయలు అని మాట్లాడుతున్నావు కదా. సింపుల్గా నీకు నిజంగా దమ్ముంటే, ఛాలెంజ్ స్వీకరించే ధైర్యం ఉంటే నువ్వు చెప్పే ఈ అలిగేషన్స్కి సాక్ష్యాలు చూపించు. నేను ఈరోజు నీ మీద మాట్లాడిన ప్రతి విమర్శకి నేను సాక్ష్యాలతో సహా, పేపర్లతో సహా, వివరాలతో సహా నీ ముందుకు వచ్చాను. పలానా వాళ్ళు వెంకన్న చౌదరికి డబ్బులు కట్టారు, పలానా వాళ్ళని పీడించి వెంకన్న చౌదరి తీసుకున్నాడు. పీడించడం గురించి నువ్వు మాకు మాట్లాడుతున్నావా? కరోనా టైంలోని పలాసలోని వ్యాపారస్తుల దగ్గర డబ్బులు పీడించి వసూలు చేసి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి కప్పం కట్టి మంత్రి పదవి తెచ్చుకున్న నువ్వు ఈరోజు మా గురించి మాట్లాడుతున్నావు. ఈరోజు ఎమ్మెల్యేలు రాష్ట్రంలో 175 మందిలో ఎమ్మెల్యేలోని తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యేలు నెలకి 6 కోట్లు సంపాదిస్తున్నారు మద్యం మీద. చంద్రబాబు నాయుడు గారికి 10,000 కోట్లు వెళ్తున్నాయి అని మాట్లాడుతున్నావు. పాపం మర్చిపోయినట్టున్నావు. అవి
మీ హయాంలో మీ ప్రభుత్వంలో మీ ఎమ్మెల్యేలు చేసినవి బాగా సంపాదించారు కాబట్టి లెక్కలు చాలా చక్కగా చెప్తున్నారు. నెలకి 6 కోట్లు, మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద 10,000 నెలకి, డిజిటల్ పేమెంట్స్ లేకుండా, ఆన్లైన్ పేమెంట్స్ లేకుండా డబ్బులు కట్టించుకొని చీప్ లిక్కర్ ప్రజలకు అమ్మింది మీరు. అవి ప్రజలందరికీ తెలుసు. సిగ్గు లేకుండా, సిగ్గు పడకుండా ఈరోజు మీ వైసీపీ డిఎన్ఏలోనే ఉందనుకుంటారు. అబద్ధాలు. ప్రజలు చీకొడుతున్నా నమ్మకపోయినా ప్రతిరోజు కూర్చొని సామెత అంటారు, బురదలో పంది అంటే 24 గంటలు బురదలోనే ఉంటుంది. ఏం చేస్తుంది? ఆ బురదని పక్కన వల్ల అంటించడానికి చూస్తారు. అంతకు మించి ఆ పంది అక్కడి నుంచి గెలవలేదు. ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నానంటే 16 శాసనసభల్లో ఈరోజు 12వ శాసనసభకి నా కుటుంబం నుండే 3వ తరం నుంచి నన్ను పంపించారు పలాస ప్రజలు. రాష్ట్రంలో ఏ కుటుంబానికి దక్కని గౌరవం. ఈరోజు నువ్వేం చేసినా నాకు మంచి జరుగుతుంది. అప్పలరాజు, నా తాత గురించి నోటికి వచ్చినట్టు వాగావు. గౌతు లచ్చన్న గారి చరిత్రని ఈ జనరేషన్ ప్రజలు మర్చిపోతున్న టైంలో ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరి గౌతు లచ్చన్న అని మళ్ళీ జనాలు తెలుసుకొని ఆయన తాలూకా విశిష్టతను తెలుసుకొని ఈరోజు ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో ఆయన తాలూకా విగ్రహాలు పెట్టాలో మళ్ళీ నువ్వే చేసావు. ఇక నా తండ్రి గురించి మాట్లాడావు. 36 సంవత్సరాలు స్వపక్షంలో విపక్షం, విపక్షంలో స్వపక్షం లాగా ఆయన శివాజీ ఏం మాట్లాడినా కరెక్టే ఉంటుందని ఈవెన్ ప్రతిపక్షాలు కూడా మెచ్చుకునే రీతిలో నా తండ్రి ఈరోజు ఆయన పరిపాలన ప్రజలకు మళ్ళీ గుర్తు చేశావు. ఆఖరికి ఒక ఆడపిల్ల ఇక్కడ ఒక అద్దెల్లు తీసుకుంటుందంటే నువ్వు నీ అన్న భయపడిపోయి నాకు అద్దెకి ఎవరు ఇల్లు ఇస్తానన్నా వాళ్ళని భయపెట్టి ఇవ్వనీయకుండా చేసావు. ఆ రోజు నుంచి నీకు భయం ఉంది. ఏమైంది? ప్రకారం ఉచిత బస్సు ప్రయాణం దిశగా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇక నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేని పనిని 16,500 ఉపాధ్యాయ ఉద్యోగాలకు 6,000 మందికి పైచులకు కానిస్టేబుల్ ఉద్యోగాలకి ప్రక్రియ ఆల్రెడీ మొదలైన సంగతి మీకు తెలిసిందే. ఇవి 1 సంవత్సర కాలంలోనే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం కింద కూటమి ప్రభుత్వం చేపట్టిన పనులు, మేము సాధించిన విజయాలు కళ్ళకి కనిపిస్తున్నాయి. గర్వంగా ఈరోజు ప్రతి ఒక్క శాసనసభ్యులుగా మేమందరం చెప్పుకుంటున్నాం. ఇక మా తండ్రి గారైన గౌతు శ్యామసుందర్ శివాజీ గారికి ఒక అలవాటు ఉందండి. తను చేసిన పనులు ప్రతి సంవత్సరం శ్వేతపత్రం కింద ఈ సంవత్సరం ఈ నియోజకవర్గానికి ఈ పనులు చేశామని పూర్తి సాక్ష్యాలతో ఇవ్వడం ఆయనకు ఒక అలవాటు. గత ప్రభుత్వంలోని మాజీ పశువుల మంత్రి అప్పలరాజు గారికి ఎన్నిసార్లు మీరు చేసిన పనులు ఏం చేశారో చెప్పండి. మా మీద మీరు ఆ రోజు చాలా అవాకులు చవాకులు పేరుతున్నారు. గౌతు కుటుంబం ఉన్నాను కాబట్టి ఇంత ధైర్యంగా పలాస ప్రజల ముందుకు వచ్చాను. నాకు ఓటేసిన వారికి నేను ఈరోజు బాధ్యురాలిని. వాళ్ళకి ప్రతి హామీలను నెరవేర్చే బాధ్యత నాకుంది. నేను తప్పు చేస్తే అడిగే హక్కు వాళ్ళకి మాత్రమే ఉంది. చెప్పాను కదా, తప్పు చేసిన రోజు నా కుటుంబ సభ్యులు కానీ నేను కానీ ఎవరు తప్పు చేశారని మేము నిరూపించిన రోజు రాజకీయాల నుండి శాశ్వతంగా నాతో పాటు గౌతు కుటుంబం కూడా తప్పుకుంటుంది. నిరూపించలేకపోతే అప్పలరాజుని ఒకటే అడుగుతున్నానండి, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తీసుకోమనండి. గుండు కొట్టించుకొని నా ఇంటి ముందు చెప్పుతో కొట్టుకొని నాకు క్షమాపణ చెప్పమని కోరుకుంటున్నాను. అంతేగాని ఆయనేమి నేను రాజకీయాలు వదలమనట్లే, ఎందుకంటే అది ఎలాగో వదలదు కాబట్టి. కానీ నాకు నా నిజాయితీ మీద, నా కుటుంబ సభ్యుల నిజాయితీ మీద అంత నమ్మకం ఉంది. 3 తరాలుగా 12 సార్లుగా మాకు అవకాశం ఇచ్చారు, ఇస్తూనే ఉన్నారు. ఆ పలాసకి ఎంతో రుణపడి ఉన్నాను. నా తాతని తండ్రిని గెలిపించినందుకు నాకు ఈరోజు విజనరీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక అవకాశం వచ్చింది. పలాస ప్రజలకు రుణం తీర్చుకోవాలని వచ్చాను. ఖచ్చితంగా రుణం తీర్చుకుంటాను. చెప్పిన ఎంఆర్ఓలు కానీ పోలీసులు కానీ మీ జోలికి రావడానికి కూడా సాహసించలేదు. అంతగా వాళ్ళు ఆ రోజు భయపెట్టారు. అయితే ఆ రోజున్న వికాస్ మర్మట్ అనే ఒక బాగా పనిచేసే సబ్ కలెక్టర్ గారు టెక్కలికి వచ్చిన విషయం ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆర్టీఐ అప్పటికి 2 సార్లు అప్లై చేసినా మాకు సమాధానం రాలేదు సార్, దీని మీద దయచేసి మాకు ఆ కొండను తవ్వేస్తున్నారు, సమాధానం ఇవ్వండి అని నేను అప్లై చేసిన ఆర్టీఐ యాక్ట్ ఇది. నేను మీకు వాట్సాప్లో పంపిస్తానండి, ప్రజలకి తెలియాలి కదా. వెంటనే 15 రోజుల్లో ఆయన ఆ కొండని తవ్వడానికి ఎటువంటి అనుమతులు మేము ఎవరికి ఇవ్వలేదు, దయచేసి సంబంధిత శాఖలకి ఇన్ఫార్మ్ చేసి కొండల్ని తవ్వడం ఆపండి అని వాళ్ళు మాకు ఇచ్చిన ఆర్టీఐ యాక్ట్. నువ్వు కొండల్ని తవ్వేసామనడానికి దీనికన్నా సాక్ష్యం ఎక్కడుంది అప్పలరాజు? పర్మిషన్ లేని కొండని నువ్వు, నీ మందస ప్రస్తుతం ఉన్న మండల అధ్యక్షుడు, ఆ లోకల్ గా ఉన్న సర్పంచ్,
తవ్వేసనే దానికి సాక్ష్యం లేదా? ఇక ఆ సర్పంచ్కి ఈ మన గవర్నమెంట్ వచ్చాక ఇవన్నీ పంపిస్తే గవర్నమెంట్కి అక్కడికి వచ్చి అధికారులు సర్పంచ్ని మాట్లాడి అక్కడ ఉన్న జరిగినవన్నీ అధ్యయనం చేసి దాదాపు 4 కోట్ల ఖరీదైన కంకర వాళ్ళ జోబుల్లో వేసుకున్నారని ఆ సర్పంచ్కి ఫైన్ వేయడం జరిగింది. అయితే చట్టంలో ఉన్న చిన్న లొసుకుల ద్వారా తాత్కాలికంగా సర్పంచ్కి మీ వైసీపీ లీగల్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక స్టేజ్ కట్టుకొని ఉన్నారు. నువ్వేం చేసినా నాకు మంచి జరుగుతుంది. ఈరోజు పనికి మాలిన పనికి రాని కనీసం ప్రింట్కి జరిగిన ఒక 4 పేపర్లను పెట్టుకున్నాం. వాళ్ళకెంత సిగ్గులేదో ఆ చిక్కోలు జగదీష్ అనే వాడికి ఈరోజు కోర్టు ఒక శిక్ష ఇచ్చిన కనీసం నాకు 2 లక్షలు కట్టాలని చెప్పినా కూడా సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఇక దశ దిశ లేని ఒక దశ. దానికి ఎడిటర్ ఎవరో ప్రజలందరికీ తెలుసు. నీ వెనకాల పెద్ద మనిషిగా ఈరోజు రకరకాల స్క్రిప్టులు రాస్తూ ప్రజల్లోని ప్రాంతీయ భావం ఇక్కడ కులాల మధ్య ఇబ్బందులు పెడుతున్న అల్లు వెంకటరమణ దానికి ఎడిటర్ అని అందరికీ తెలుసు. ఇక ఏదో విజన్ అని విజన్ లేని విజన్ నువ్వు 4 కాదు కదా 400 పేపర్లు పెట్టుకొని రాసినా నిజం అబద్ధం అవ్వదు, అబద్ధం నిజం అవ్వదు. నిజాలు ప్రజల ముందు పెట్టే 1-2 పత్రికలు చాలు, 1-2 ఛానల్ చాలు. 4 సంవత్సరాలు గత 4 సంవత్సరాలు ఇదే అబద్ధాలతో ప్రజల ముందుకు వెళ్ళాం. నిన్న ఈరోజు 40,000తో చీకొట్టి పక్కన పెట్టినా నీకు సిగ్గు రాలేదు, రాదు కూడా. పలాస ప్రజలకి మీరు ఇచ్చిన అవకాశంతో ఈరోజు ఎమ్మెల్యేగా మీ ముందుకు వచ్చి సంవత్సర కాలం పాలన పూర్తి చేసుకొని మీకు నేను ఎన్నికల్లో ఇచ్చిన హామీలని నైతిక బాధ్యతని ప్రజల్లో రగిల్చి కూటమి కుటుంబ సభ్యుల శ్రమదానంతో నియోజకవర్గంలో ప్రతి గ్రామ రహదారులకు ఇరువైపులా దాదాపు 370 కిలోమీటర్ల వరకు జంగిల్ క్లియరెన్స్ చేయడం జరిగింది. ఒక విధంగా ఇది రాష్ట్రంలో మొట్టమొదటిగా పలాసలో జరిగిన కార్యక్రమం. ఇక కిడ్నీ హాస్పిటల్ నందు ఎన్ఆర్ఐ దాతల సహకారంతో 5 డయాలసిస్ మిషన్స్, అలాగే జిల్లా కలెక్టర్ గారి ద్వారా మరొక 5 మొత్తం 10 అదనపు డయాలసిస్ యూనిట్లని నా హయాంలో మంజూరు చేయగలగడం, అప్పటి వరకు డయాలసిస్కి వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈరోజు ప్రశాంతంగా ఆ కిడ్నీ వ్యాధిగ్రస్తులకి డయాలసిస్ జరుగుతుందండి. అదొక్కటే కాదు, నేను ఒక హాస్పిటల్ కట్టానని 5 సంవత్సరాల్లో నువ్వు చేసిన అభివృద్ధి ఏదన్నా ఉంటే అదే హాస్పిటల్ బిల్డింగ్ ని ముందు నుంచి వెనక నుంచి 10 సార్లు వీడియో తీసి రిలీజ్ చేశాడు అప్పలరాజు గారు. కానీ కనీసం అందులో జాయిన్ అయిన వాళ్ళకి జీతాలు ఇచ్చారా లేదన్న సంగతి కూడా ఆయన పట్టించుకోలేదు. మొన్న మా కుటుంబ ప్రభుత్వం రాగానే మొదటి అసెంబ్లీలోని ఆ సమస్యను ఎత్తితే జనవరి కల్లా వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసి వాళ్ళ పేర్లతో సహా ఈరోజు వాళ్ళకి జీతాలు పడేలా చేయగలిగాం. ఇక ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సీఎంఆర్ఎఫ్ నుండి ఇప్పటి వరకు 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది. మరో 14 మందికి 25 లక్షల ఆర్థిక సాయం త్వరలోనే అందుబడుతుంది. కోసంగిపురం టిట్కో గృహ సముదాయం పక్కనే మధ్యతరగతి ప్రజల కోసం 152 ఎకరాల్లో రాష్ట్రంలోనే అతి పెద్దదైన లేఅవుట్ ని సకల సౌకర్యాలతో హైవేకి దగ్గరగా అందించగలన ఒక మన పలాస ప్రత్యేకత. అది కూటమి ప్రభుత్వం హయాంలోనే జరిగింది. రామకృష్ణాపురం వద్ద 65 ఎకరాల్లో చిన్న మధ్య తరగతి పరిశ్రమ స్థాపన కొరకు ఇండస్ట్రీ పార్క్ మంజూరు చేయడమే కాదు, దాన్ని ఆల్రెడీ ఓపెనింగ్ కూడా చేయడం జరిగిందండి. ఇక మెండు ఫారెస్ట్ దగ్గర జాతీయ రహదారి పక్కన పెద్దలు పిల్లలు సేద తీరడం కోసం మన ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి సహకారంతో నగర వనాల కార్యక్రమం పార్కు శరవేగంగా అభివృద్ధి జరుగుతుంది. పురుషోత్తపురం వద్ద 10 ఎకరాల్లో కేంద్రీయ విద్యాలయ నిర్మాణం జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మందసా మండలం రాధాకృష్ణపురం వద్ద 30 ఎకరాల్లో జీడి పరిశోధనా కేంద్రానికి ఇప్పటికే కలెక్టర్ గారు అనుమతి ఇవ్వడం జరిగింది. అది కూడా త్వరలోనే మన ముందుకు రాబోతుంది. ఇక కాశీబుగ్గ రైల్వే గేటు ఆర్ఓబి మా నాన్నగారి హయాంలోనే మొదలైంది. గత 5 సంవత్సరాలు కాలయాపన చేసి మరి ఎంత శాతం పనులు ఈ అప్పలరాజు అనే వ్యక్తి రాసే బురదని కడుక్కోవాల్సిన అవసరం నాకు లేదు. నాకు ఓటు వేసిన పలాస ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం బాధ్యత మాత్రమే నాకుంది. నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఈరోజు ఆ అప్పలరాజు తిన్నది అరక్క పని లేక వాగుతున్న వాగుల్లోనే నిజాలు ఎంతున్నాయో మీరు గమనించుకోండి. నిజంగా నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఒక్క అవినీతి చేసినా అది మీరు నన్ను వచ్చి అడిగే అవకాశం అర్హత మీకుంది. అవినీతి చేసిన రోజు మీరు నన్ను అడిగిన రోజు చేయలేదంటే చేయలేదని చెప్తాను. చేస్తే రాజకీయాల నుంచి నేనే కాదు నా కుటుంబం కూడా పూర్తిగా తప్పుకుంటాం ఈ రోజు నుండి. ఇది ఈరోజు గౌతు కుటుంబం మీద రాష్ట్రంలో ప్రజలకి పలాస ప్రజలు మా మీద చూపించిన నమ్మకానికి నేను చెప్తున్నాను.
అప్పలరాజు లాగా ప్రజాసేవ మాటున ఆస్తులు పెంచుకోవడానికో అధికారం రావడానికో 24 సంవత్సరాలు అప్పలరాజు చేసింది ఏంటండి? మాట్లాడితే చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ తిట్టడం తప్పితే ఏది నువ్వు చేసిన అభివృద్ధి? కిడ్నీ హాస్పిటల్ అనేది ఒక బిల్డింగ్ కట్టి చూపించావు. ఏది నువ్వు చేసిన అభివృద్ధి? సంవత్సరంలో నేను చేసింది ఈరోజు నీకు చూపిస్తున్నాను. సర్పంచే చెప్తాడు, మీ అందరూ కూడా లోపలికి వెళ్ళాల్సింది. ఇది నేను నీ మీద చేసిన ఆరోపణ, మొదటి ఆరోపణకి సాక్ష్యం. ఇక తమరు నా ఆస్తుల గురించి చాలా మాట్లాడుతున్నారు. గౌతు శిరీష భర్తకి ఈ ఆస్తులు ఎక్కడొచ్చాయని. నేను ఎమ్మెల్యేగా కాకమునిపే గత నా పెళ్ళైన 30 సంవత్సరాలలో నా భర్త మొదలుపెట్టిన మొదటి పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఈరోజు మా ఆస్తులు ఎన్నున్నాయో అవన్నీ ఎలా వచ్చాయో ప్రజలందరికీ తెలుసు. అంతేగాని నీలాగా ఒక్కసారి మంత్రిగా చేయగానే కొల్లగొట్టిన ఆస్తులు కావాలి. హార్ట్ కంపెనీ, మెడికల్ కంపెనీ, హార్ట్ మెడికల్ కంపెనీ నీ మీద నేను చేసిన రెండో అలిగేషను, ఒక వైట్ రేషన్ కార్డుతోని ఎమ్మెల్యే అయి మంత్రి అయిన నీకు, నువ్వు మంత్రి అయిన సంవత్సరంలోనే ఆ నలుగురు అని నీ వెనకాల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వ్యక్తులతో కలిసి ఈ హార్ట్ కంపెనీని నువ్వు ఎలా పెట్టగలిగావు? 2021 అక్టోబర్ 21 తారీఖున ఈ కంపెనీని ఇన్కార్పొరేషన్ చేశారు. ఈ కంపెనీలో ఉన్న పార్ట్నర్స్ సీదిరి అప్పలరాజు డిజిగ్నేషన్ డైరెక్టర్, అలాగే వేణుగోపాలరెడ్డి, చింతాడ విఘ్నేశ్వరరావు. ఈయన నీ వెనకాల ఉన్న ఆ నలుగురిలో ఒక వ్యక్తిని పలాసలో ప్రతి ఒక్కరికి తెలిసిన బహిరంగ రహస్యమే. వెంకటరమణ అల్లు, ఈ వ్యక్తి కూడా ఆ నలుగురిలో ఉన్నారన్న సంగతి బహిరంగ రహస్యమే. ఇక మొదల వలస మన్మధరావు, వీళ్ళందరూ ఆ నలుగురు అని, వీళ్ళనంటే నన్నన్నట్టే అని, వాళ్ళని ఏం చేసినా వాళ్ళ సంగతి చూస్తానని నువ్వు మీడియా ముందు అరిచిన అరుపులు ఇంకా ప్రెస్ మీట్లోని కాగితాల రూపంలో ఉన్నాయి. మరి ఈ నలుగురితో కలిసిన నువ్వు కంపెనీ పెట్టిన 21లో పెట్టిన కంపెనీ నువ్వు వైట్ రేషన్ కార్డుతో డాక్టర్గా ఉన్న సమయంలో పెట్టిందా? మంత్రిగా మొదలుపెట్టి పలాస చుట్టుపక్కల ఉన్న కొండల్ని దోచుకొని నీ అక్రమ సొమ్ముతో పెట్టిందా? నీ మీద నేను చెప్పిన రెండో అలిగేషన్ కూడా విత్ సాక్ష్యాలతో నీ ముందు, ప్రజల ముందు పెడుతున్నాను. సమాధానం చెప్పుకునే దమ్ముంటే సమాధానం చెప్పు. పలాసకి సాధించడం అన్నది ముఖ్యంగా ఆఫ్ షోర్కి కూడా మొదటి అసెంబ్లీలోనే 30 కోట్లు, మొన్న 90 కోట్లు ప్రభుత్వం ద్వారా శాంక్షన్ చేపించి ఆఫ్ షోర్ పనులు కూడా మొదలుపెట్టి వచ్చే జూన్ కల్లా అక్కడ నీటిని నిల్వ ఉంచే విధంగా శరవేగంగా జిల్లా మంత్రి మరియు ఇరిగేషన్ మంత్రి గారి సహకారంతో ముందుకు తీసుకుంది. ఇవన్నీ కూడా మేము చెప్పటం లేదు, ఆల్రెడీ చేసి చూపిస్తున్నాం. అక్కడ మీకు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఇది ముఖ్యంగా పూడిలంకకు కూడా ఆ బ్రిడ్జికి శాంక్షన్ వచ్చింది. త్వరలోనే దాదాపు ఈ నెలలోనే దానికి కూడా శంకుస్థాపన చేసి ముందుకు వెళ్తాం. ఎందుకంటే అభివృద్ధి అన్నది పేపర్లో రాయడము మేము చెప్పడం కాదు, వాటికి జీవోలతో సహా ఎక్కడ ఎంత అభివృద్ధి చేశామన్నది ప్రతి సంవత్సరం నేను మాట ఇచ్చిన విధంగానే చేసిన అభివృద్ధిని శ్వేతపత్ర రూపంలోని ప్రతి ఒక్క వివరాలని పత్రికల ద్వారా ఒక ప్రజాప్రతినిధిగా పలాసకి అందించాలనే ఒక సంకల్పంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక రేషన్ కార్డుతోని నాకు బియ్యం తీసుకొచ్చి మా ఇంట్లో ఇచ్చారు. కార్యకర్తలు వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారని పాపం తొందరపడి కూసేశాడు. ఒక డాక్టర్గా ఉన్న నీకు, ఎలక్షన్లో నువ్వు చూపించిన ప్రాపర్టీస్ ఉన్న నీకు అసలు వైట్ రేషన్ కార్డ్ అనే మోసం చేయాలని ఎలా అనిపించిందా అప్పలరాజు? నీ రాజకీయ జీవితమే మోసంతో మొదలైంది. నువ్వు నా గురించి, నా కుటుంబం గురించి మాట్లాడుతున్నావు. ఈరోజు సిగ్గు లేకుండా మళ్ళీ నాలుగు ఖర్చుకొని ఏదో రకరకాల అబద్ధాలు చెప్పావు. వైట్ రేషన్ కార్డు ఉంది, ఎందుకు ఉంది అనడానికి. అది నీ మోసపు జీవితం. దానికి సాక్ష్యం నేను చెప్పకల్లా, ప్రజలందరూ ఆ రోజు చూసారు, ఈ రోజు ఆ వీడియోస్ ఉన్నాయి. ఇక కొండల కబ్జా నువ్వు చేసావని ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను. నల్లగొడ్లూరు కొండ నువ్వు 2019లో నువ్వు ఎమ్మెల్యే అయినాక మీ
గవర్నమెంట్ వచ్చాక 2020 మార్చి నుండి కరోనా స్టార్ట్ అయింది. ప్రజలందరూ ఇళ్లలో ఉంటే చాప కింద నీరులాగా ప్రజల ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని కొట్టడం మొదలుపెట్టాం. నల్లపొట్టుల కొండ హైవేకి కనిపించదు. అక్కడ కొండను మొత్తం కంకర తవ్వేసుకొని నువ్వు నీ తాలూకా ముఠా జోబులో వేసుకుందామని పని మొదలు పెట్టారు. కరోనా కారణంగా ఎవరు అటువైపు వెళ్ళలేదు, ఎవరు దృష్టి పడలేదు. 2021లో మళ్ళీ కరోనా పూర్తిగా వెళ్ళి అందరూ యాక్టివ్ అయ్యాక దాని మీద పదే చేసిన పనులు జీవోలతో సహా మీ ముందుకు పెడతాం, మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా అంటే 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా రిలీజ్ చేయలేని వ్యక్తి అప్పలరాజు గారు. ఈరోజు నేను ఇప్పటి వరకు చెప్పినవి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పనులు. ఇక పలాసలో ఈ 5 సంవత్సరాల్లో మీరు నాకు ఇచ్చిన అవకాశానికి మొదటి సంవత్సరంలో దాదాపు 518 కోట్లతో మేము చేపట్టిన పనులు, కొనసాగుతున్న పనులు మీ ముందు పెట్టాల్సిన బాధ్యత, శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన బాధ్యత కూడా ఒక శాసనసభ్యురాలుగా నా మీద ఉంది. ప్రతి చేనుకి పని, ప్రతి చేనుకి నీరు, ప్రతి చేతికి పని అనే నినాదంతో శాసనసభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు మంత్రిగా ఉన్నానని చెప్పుకున్న అసమర్థ మాజీ మంత్రి చేయలేని పని, ఒక్క సంవత్సరం కూడా చుక్క వంశధార నీరు తీసుకురాలేకపోయాడు మంత్రి హోదాలో ఉండి ఈ నియోజకవర్గానికి. మాట్లాడితే మింగలేక మంగళవారం కబుర్లు చెప్పాడు. అచ్చెన్నాయుడు గారు ఎత్తిపోతల పథకం వల్ల ఇక్కడ నీరు ఆపేశాడు అని. అధికారంలో నువ్వే ఉన్నావు, మంత్రిగా ఉన్నావు, నీ వల్ల చేత కాలేదు. అదే ఎత్తిపోతల పథకం అక్కడ ఉండగానే నేను ఎమ్మెల్యేగా ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండానే మధ్యకాలంలో అదే మంత్రి అచ్చెన్నాయుడు గారి సహకారంతో, కలెక్టర్ సహకారంతో, మీ కాలంలోని పనులు లేక నిర్వీర్యమైపోయిన వంశధార అధికారుల సహకారంతో వంశధార నీటిని టేలెంట్గా అందించగలిగాను. మొదటి పని అన్నదాతకు చేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను, సంతృప్తి కలిగించిన పని. ఇక మన పలాస నువ్వు డాక్టర్గా ఉన్న కాలంలో నీ డాక్టర్గా హాస్పిటల్ ముందు ఒక షాప్ పెట్టుకొని, మందుల షాపు, మందులు ఎవరైనా కొంటేనే నేను టిఫిన్ తినగలను, ఎవరు లేకపోతే టిఫిన్ తినకుండా పస్తులున్న రోజులు ఉన్నాయని చెప్పిన నీ సోదరుడు సీదిరి త్రినాథ్ గారు, నువ్వు మంత్రి అయిన సంవత్సరాన్నరలోనే 12 కోట్లకి రాజా లాడ్జిని ఎలా కొన్నారో అది నీ అక్రమ సొమ్మ, వైట్ రేషన్ కార్డు పెట్టుకున్న నీ అక్రమ సొమ్మ, నువ్వు మా మంత్రి అయ్యాక సంపాదించిన సొమ్మ, పలాస ప్రజలకి, నాకు, పత్రికలు కూడా నువ్వు సమాధానం ఆ రోజు చెప్పలేదు. ఈ రోజన్నా దమ్ముంటే చెప్పమని కోరుకుంటున్నాను. అదొకటే కాదండో, ఈ రామ్జీ అన్న వ్యక్తి తాలూకా ఈ ఆస్తిని తన పేరు మీద రాయించుకోవడానికి అప్పలరాజు ఆడిన డ్రామాలు కూడా మీ ముందుకు రావాలి కదా. ఈ రామ్జీ అన్న వ్యక్తికి 14వ తారీఖు మార్చి 2023న ఆయనకి ఆరోగ్యం బాలేదు, ఆయన ఇంటికి వచ్చే రిజిస్టర్ ఆఫీసర్ రిజిస్టర్ చెయ్యాలి అని నువ్వు హాస్పిటల్లో తీసుకున్న ఒక ఫేక్ మెడికల్ ప్రూఫ్ ఇది. ఆ రిజిస్ట్రేషన్ జరిగిన డేటు, ఇది జరిగిన డేటు మీకు చూస్తే అంత పెద్ద తెలివితేటలు కూడా అక్కర్లేదండి. జరిగిన తాలూకు ప్రతి పనం సీదిరి త్రినాథరావు, సీదిరి లక్ష్మి ఎవరో మళ్ళా రామ్జీ దగ్గర వీళ్ళు 12 కోట్లకి ఎలా కొన్నారో, ఆ 12 కోట్లు వైట్ రేషన్ కార్డుతోని రేషన్ అన్నం తినే నీకు, నీ అన్నదమ్ములకి ఎలా వచ్చిందో పలాస ప్రజలకి నువ్వు చెప్పు. నీ మీద నేను చేస్తున్న ప్రతి విమర్శకి, ప్రతి అలిగేషన్కి నా దగ్గర సాక్ష్యాలతో సహా ఉన్నాయి. ఇది ఒకటే కాదండి, ఉజ్జిడి మెట్ట ఎవరితో కలిసి నువ్వు ఉజ్జిడి మెట్టని ఆ రైతుల్ని మోసం చేసి నువ్వు ఎంత సొమ్ములు వెనకేసుకున్నావో, మరి ప్రజా ఉద్యమకారులు లెటర్ రాసింది నీకా నాకా నువ్వు చేసిన అక్రమాల మీద, అది తమ తాలూకా చరిత్ర గత 5 సంవత్సరాలు. ఇది ఒకటే కాదు, ఈరోజు ఎంఐజీ ఏ లేఅవుట్ని అయితే మనం డెవలప్ చేశామో ఆ లేఅవుట్కి గత ప్రభుత్వంలోనే లేఅవుట్ని, స్థలాన్ని సేకరించాలని మనకి ఒక ఇది వచ్చింది. ఆ స్థల సేకరణలో ప్రభుత్వానికి ఉన్న రేటు కన్నా ఎక్కువ చెప్పి మీకు లాభాలు ఇస్తాను, నాకు అందులోని 12% ఇస్తారా లేదా అని మీ పత్రికలకు అవి కూడా పంపిస్తానండి ఇప్పుడు వాట్సాప్లోని. ఎంటీ చెక్కుల్ని రైతుల దగ్గర నువ్వు ముందు తీసుకున్న సంగతి రేపు ఎల్లుండి నీకు కావాలనుకుంటే ఆ రైతులు కూడా ఇక్కడికి వచ్చి నువ్వు వాళ్ళకి ఇచ్చిన
ఎంటీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఎంటీ చెక్కులకి ఆ 12 మంది నీకు సమాధానాలు పత్రికా ముఖంగానే ఇస్తారు. ఇక ఇంకవన్నీ సిల్లీ అంటున్నారు కానీ చెప్పాలి కదా. వడ్డపాడులో నిన్ను ఎదిరించిన కొంతమంది మీద నీ చెప్పు చేతుల్లో పనిచేసిన ఆనాటి సిఐ శంకర్రావు గారిని పిలిచి అడవి పందించ అప్పలరాజు గారు 24 గంటలు పక్క వాళ్ళకి బురద అందించాలనే ఒక ఉద్దేశంతో అబద్ధాలు తప్పితే అప్పలరాజు అంటే అబద్ధాల కహానీలని ఎప్పుడో జనాలకి అర్థమైంది. అయినా సిగ్గు పడకుండా ఈరోజు అదే అబద్ధాలతో ప్రజల ముందుకు వచ్చి పదే పదే పాడిందే పాడరా పాసిపల్ల దాసులని ఒకటే విషయం చెప్పడం వల్ల అబద్ధాలు నిజమైపోవు, జరుగుతున్న అభివృద్ధి అబద్ధం అవ్వదండి. ఈ విషయంలో పలాస ప్రజలకి మీ పత్రికా సోదరుల ద్వారా ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న వాళ్ళకు కూడా నిజాలు చెప్పాలని ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నా మీద నా కుటుంబం మీద ఎన్నికల ముందు కూడా ఇదే అబద్ధాలు అప్పలరాజు గారు కొనసాగించారు. 2019 ముందు కొనసాగించారు. ప్రజలు అవి నమ్మి వేశారో, జగన్మోహన్ రెడ్డి గారు మోహన్ చూసి వేశారో ఒక అవకాశం ఇచ్చారు. నిజంగా చెప్తున్నానండి, ఈ ప్రాంతంలో ఎవ్వరికీ రాని ఒక అద్భుతమైన గోల్డెన్ ఛాన్స్ అప్పలరాజు గారికి ఇచ్చారు. 4 సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఎవరికి మంత్రి పదవి రాల. ఆయనకి ఇస్తే ఒక్క పని చేయకపోగా, కనీసం రైతులకి నీరు అందించకపోగా 24 గంటలు ఆ రోజు ప్రతిపక్షం మీద మా మీద దాడులు, తప్పుడు కేసులు, పోలీసులతోని యువతని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కొట్టించడాలు, అర్ధరాత్రి జేసీబీని పంపించి ఇల్లు పగలగొట్టడాలు తప్పితే ఈ 4 సంవత్సరాల్లో అప్పలరాజు ఏం చేశాడో పని ఇప్పటికైనా ఆయన శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా దమ్ముంటే అని అడుగుతున్నాను. టేబుల్ మీద కూర్చొని టేబుల్ మీద గట్టిగా చరుస్తూ మాట్లాడడం కాదు, నిజాలు మాట్లాడండి. మీరు చేసిన అభివృద్ధి ఎక్కడ కళ్ళకు కనిపిస్తుంటే అది చూపించి మాట్లాడండి. నేను మీ మీద చేస్తున్న ప్రతి అలిగేషన్ కి నేను ఈరోజు సాక్ష్యాలతో సహా ఇంతకు ముందు చెప్పాను. కానీ మళ్ళీ ప్రజలకి గుర్తు చేయాలి కదా, మంచి పదే పదే గుర్తు చేయాలి, చెడు కూడా పదే పదే గుర్తు చేయాలి. చాలా బాధగా ఉంటుంది. రివెంజ్ పాలిటిక్స్ అనే దారికి వెళ్ళొద్దు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మీదట నా తాత తండ్రి నాకు నేర్పించిన సంస్కారంతో గత 5 సంవత్సరాలు పలాసలో ఏ అభివృద్ధి సంక్షేమం కొరబడిందో 24 గంటలు పోలీసుల సెక్షన్లతోని కర్ఫ్యూలతో ఉందో అవన్నీ మర్చిపోయి ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అందించాలని అప్పలరాజు గారి జోలికి వెళ్లకుండా, వాళ్ళ మనుషుల జోలికి వెళ్లకుండా అభివృద్ధి మీదే దృష్టి పెట్టి సంవత్సర కాలం ముందుకు వెళ్తూ వచ్చారు. అయినా ఎలక తోలు ఎంత తోమినా నలుపు నలుపే తప్పితే తెలుపు కాదు. అప్పలరాజు గారి బుద్ధి అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా మారదు. అబద్ధాలు తప్పితే నిజాలు రావని ఆయన నిరూపించుకుంటూనే ఉన్నాడు. ముందు ఇక ఏ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడైతే అసలు ఎవరు ఊహించని విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మకానికి పెట్టారో, కనీసం చేతకాక దాన్ని కాపాడలేకపోయారో, ఈరోజు అదే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపి దానికి నిధులు సాధించి ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ సంవత్సరం లాభాల్లో ఉందని పేపర్లో మీరు అందరూ చూసే ఉంటారు. ఇది కూటమి ప్రభుత్వం సాధించిన విజయం. ఇక గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో 1800 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేసి, కూటమి ప్రభుత్వంలో పల్ల పండుగ భాగంగా 10 నెలల కాలంలోనే దాదాపు 4000 కిలోమీటర్ల సీసీ రోడ్లు పూర్తి చేశాం. మొన్న సంక్రాంతి పండుగకి ప్రతి పల్లెలకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ విషయం పట్ల పూర్తిగా సంతృప్తిగా ఉన్నారు, మార్పు కనిపిస్తుంది అని. ఇక గత ప్రభుత్వ హాయంలో రైతులకి, విద్యార్థుల ఫీజులకు, ఉద్యోగుల బకాయిలకి, చిన్న చిన్న పెద్ద కాంట్రాక్టర్లకు, హాస్టళ్లకు, వివిధ ప్రభుత్వ శాఖలకు, పోలవరం నిర్వాసితులకు కనీసం బకాయి పడ్డ డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం చెల్లించకపోగా, కూటమి ప్రభుత్వం వచ్చాక 30,000 కోట్ల ప్రభుత్వ బకాయిలు చెల్లించి ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల మా చిత్తశుద్ధిని ఈరోజు చాటుకుంటున్నాం. నువ్వెక్కడ నేనెక్కడ అప్పలరాజు? ఈరోజు తప్పుడు కేసులు, లక్కోజు వినోద్ మీద నువ్వు పెట్టిన తప్పుడు కేసులు ఈరోజు ఎవరు మర్చిపోలేదు. సిఐ శంకర్రావుతో కొట్టించిన సంగతి కూడా మర్చిపోలేదు. ఇక నాగరాజు నిన్ను ఒక ఓపెన్ మీటింగ్ లోని నీ సంగతి చూస్తావు, నీ సంగతి 6 నెలల్లో అన్నందుకు రాష్ట్రం అంతా నివ్వరిపోయేలా మంత్రి అనే బరి తెగించి అహంకారంతో జిల్లా ఎస్పీ కలెక్టర్ని చేతిలో పెట్టుకొని దాదాపు 400 మందిని పోలీసులు ఒక్క రోడ్డును పగలగొట్టడానికి గురించి వాడుకున్నావే, అది నువ్వు మంత్రిగా చేసిన పని. అదొక్కటే కాదు, ఈరోజు నాగరాజు మీద మా గవర్నమెంట్ లో హత్యా ప్రయత్నం జరిగింది, హత్యా ప్రయత్నానికి మీరందరూ ఒక స్కెచ్ చేశారన్న సంగతి రాష్ట్రం మొత్తం చూసింది. ఆ హత్యా ప్రయత్నంలోని ఎవరెవరైతే దోషులుగా వెళ్ళి ఉన్నారో వాళ్ళ
వాళ్ళందరికీ బెయిల్ నువ్వు ఇప్పించావా, ఎవరు ఇప్పించారు? రౌడీ షీటలు నువ్వు పోషిస్తున్నావా, నేను పోషిస్తున్నానా? నిన్న కాక మొన్న ఇక్కడ ఒకరి మీద దాడి చేసిన ఆర్ట్ లక్ష్మణ్ అనే వాడికి ఈరోజు బెయిల్ ఇవ్వడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారయ్యా అప్పలరాజు? ఇలాంటి రౌడీ షీటలను నీ చుట్టూ పెట్టుకొని నువ్వు గౌతు కుటుంబం మీద మాట్లాడుతున్నావు. ఇప్పుడు అడుగుతున్నాను, వెంకన్న చౌదరి అల్లుడు ట్యాక్స్ అని మాట్లాడావు, దానికి కూడా సమాధానం ప్రజలకు ఆల్రెడీ తెలుసు. అయినా నీ ద్వారా మళ్ళీ చెప్తున్నాను, గతంలో పలాసలోని తెలుగుదేశం హయాంలో 2014-19 ముందు మేము దయతలిస్తే చైర్మన్ అయిన ఒక పెద్ద మనిషి చైర్మన్ అవ్వగానే రాజకీయ దురుద్దేశంతో పాపం ఎమ్మెల్యే అయిపోదామని ఒక నీచపు పుట్టలకు తెరతీసి వెంకన్న చౌదరి మీద చేసిన తప్పుడు అలిగేషన్స్ అవి. ఈరోజు నువ్వు మాట్లాడితే పవన్ కళ్యాణ్ అన్నారు కదా. ఈ పెద్ద మనిషి 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున టికెట్ తెచ్చుకొని ఇక్కడికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారి చేత మాట్లాడించిన మాటలు కొన్ని ఆ పెద్ద మనిషి అక్కడన్నా ఉన్నాడా అంటే ఆయన నీచపు క్యారెక్టర్ చెప్తున్నాను. తెలుగుదేశం నుంచి జనసేన నుండి మళ్ళీ 2019లోని ఓడిపోగానే నువ్వు గెలిచావని నీ పంచన చేరి నువ్వు పెట్టిన ఈ హార్క్ మెడికల్ కంపెనీలే మందులే కొనాలని జిల్లా అంతా డాక్టర్లు బెదిరించిన పెద్ద మనిషి మళ్ళీ సిగ్గు లేకుండా 2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశంలోకి వస్తారని చెప్తే అలాంటి వారిని రాజకీయాల్లోని శత్రువులు మిత్రులు ఉండరని నాకు తెలుసండి శాశ్వతంగా. కానీ అంత క్యారెక్టర్ లేని వ్యక్తిని పార్టీలో చేర్చుకుంటే ప్రజలు మా మోహం మీద ఊస్తారన్న ఒక ఉద్దేశంతో అలాంటి వ్యక్తి ఏ రోజు గౌతు కుటుంబానికి కానీ తెలుగుదేశానికి దగ్గరలో ఉండకూడదని మేము పొమ్మంటే గతి లేక మళ్ళీ ఈరోజు నేను జనసేనలో ఉన్నానని ఆయన చెప్పుకొని తిరుగుతున్నాడు. ఏ జనసేన కార్యక్రమాలకి ఈరోజు ఆ పెద్ద మనిషిని కానీ ఈరోజు ఈ పార్టీ ఆఫీస్లో కానీ వాళ్ళ జనసేన కార్యకర్తలు కానీ ఎవ్వరు కలుపుకొని తిరగట్లా. అలాంటి క్యారెక్టర్ లేని వాడు పవన్ కళ్యాణ్ గారి చేత ఏదో 2 అబద్ధపు మాటలు మాట్లాడిస్తే దాన్ని పట్టుకొని పాడిందే పాట పాడుతున్నావు. నీ విఘ్నతకే వదిలేస్తున్నాను అప్పలరాజు.